హాయ్ ఫ్రెండ్స్, నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో నువ్వుల బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుందాము. ఈ బొబ్బట్లని మాండలికాన్ని బట్టి పేరు మారిపోతూ ఉంటుంది. ప్రకాశం డిస్టిక్లో అయితే మేము సుజీ రవ్వ యాడ్ చేసి ప్రిపేర్ చేస్తాము, రవ్వ పూర్ణాలు అంటాము. తెలంగాణలో అయితే నువ్వుల పోలీలు అని పిలుస్తారు. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసే బొబ్బట్టు భక్ష్యాలను పిలుస్తారు తెలంగాణలో. ఈ ఉగాదికి సరికొత్తగా మనం హెల్తీగా ఇమ్యూన్ బూస్ట్గా ఉండేలాగా ప్రిపేర్ చేసుకుందాం. గోధుమ పిండి 1 కప్పు. గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండి తీసుకోవచ్చు, లేదంటే 1/2 కప్ మైదా 1/2 కప్ గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఈ బొబ్బట్లు నేను నా ఫ్రెండ్ రాణి దగ్గర నేర్చుకున్నాను. సాల్ట్, వాటర్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. 1 or 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని రిమైనింగ్ ప్రాసెస్ చేద్దాం. ఈలోగా నువ్వులు అవి ఫ్రై చేసుకుందాం. నువ్వులు 1 కప్పు సిమ్లో 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. బెల్లం 3/4 కప్పు తీసుకున్నాను. మీరు స్వీట్ ఇష్టంగా తినేవాళ్ళు అయితే 1 కప్ యాడ్ చేసుకోవచ్చు. యాలకుల పొడి ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు షుగర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల త్వరగా గ్రైండ్ అవుతుంది. కానీ ముందు మనకి ఎన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసినా కూడా యాలకుల ఫ్లేవర్ అనేది డిఫరెంట్ టేస్ట్ కదండి, అలాగే ఇది డైజెషన్కి కూడా యూజ్ అవుతుంది. నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఎగ్, మిల్క్ తీసుకున్నప్పుడు ఏదైతే సోర్స్ ఉందో మనకి నువ్వుల ద్వారా లభిస్తుంది. ఫైబరు, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. నువ్వులు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి కూడా 100% యూజ్ అవుతుంది. ఎవరైనా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, ఎముకల బలహీనతతో ఇబ్బంది పడేవారు నువ్వులు తీసుకోవడం వల్ల కొంత మెరుగుపడుతుంది. మన ఛానల్లో ప్రోటీన్ లడ్డు ఉంది, మీరు ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. నువ్వులు కలర్ చేంజ్ అయ్యాయి కదా మనకి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దాము. వేడిగా గ్రైండ్ చేస్తే మరి ముద్ద అయిపోతుంది. ఇదే ప్రాసెస్ మీరు బెల్లం కరిగించి కూడా చేసుకోవచ్చు. బెల్లం కరిగించేసి నువ్వులు, కొబ్బరి ఇవి గ్రైండ్ చేసి ఇందులో యాడ్ చేసి కూడా మనకి శనగపప్పు బెల్లంతో ఇలా పూర్ణం రెడీ చేసుకుంటాం కదా, అలాగా పూర్ణానికి రెడీగా ఉన్నట్టుగా రెడీ అయితే మనం ముందుగా కలిపున్న ఆ పిండి యూజ్ చేసి సేమ్ బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనం పౌడర్ తయారు చేస్తున్నాం. బెల్లంలో మనకి పుష్కలంగా ఐరన్ ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు బెల్లంతో చేసిన వస్తువులు అంటే చికెన్, నువ్వుల లడ్డు, నువ్వుల చిక్కీ, అలాగే వేరుశనగ ఇవన్నీ కూడా తీసుకుంటే చేసిన పాన్లోనే నువ్వులు ఉంచకుండా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉన్న హీట్కి నువ్వులు త్వరగా వేగుతాయేమో, కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది. ఆ కలర్ చేంజ్ అయితే మనకి డిఫరెంట్గా లైట్గా చేతి వస్తుంది, టేస్టే మారిపోతుంది బొబ్బట్టు. కొబ్బరి పొడి 1/4 కప్పు తీసుకున్నాను. నువ్వులు గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు బెల్లం, కొబ్బరి, యాలకులు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుందాం. నువ్వులు యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్లీ గ్రైండ్ చేయకూడదు, ముద్దగా అవ్వకుండా ఇలా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు యాలకులు, కొబ్బరి పొడి, బెల్లం యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటాం. మనకి పౌడర్ కూడా రెడీ అయిపోయింది. మీరు నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు అంటే ఈజీ ప్రాసెస్, అంటే నువ్వులు, బెల్లం, యాలకులు గ్రైండ్ చేసి నెయ్యి యాడ్ చేసేసి లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మనం కొబ్బరి కూర యాడ్ చేసాం కదా, కొబ్బరి కూర కూడా యాడ్ చేసుకుని లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కనుక బెల్లం కొంచెం లైట్గా తీగపాకంలాగా పట్టేసి ఇలాంటి పౌడర్ చేసుకుని యాడ్ చేసుకుని మిక్స్ చేసేసి ఉండ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఫ్రై చేసిన నువ్వులని యాడ్ చేసుకుని లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ ఇష్టపడని వాళ్ళు నువ్వులతోటి కారపొడి ప్రిపేర్ చేసుకోవచ్చు, రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు, పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండి చూద్దాము. సాఫ్ట్గా ఉంది. ఒక్కసారి
మళ్ళీ మిక్స్ చేసేసి వేసుకున్న నువ్వుల పొడి, టూ స్పూన్స్ యాడ్ చేసుకుని ఒకసారి డిప్ చేసి బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుందాం. నేను మిక్స్ చేసిన పిండికి 5 బొబ్బట్లు అయ్యాయి. ఇలాగే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత వన్ సైడ్ 30 సెకండ్స్, సెకండ్ సైడ్ కూడా 30 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు గీ యాడ్ చేసుకోవాలి. గీ ఎంత ఎక్కువగా యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. 1 or 2 స్పూన్స్ పడుతుంది. ఇలాగే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాము. రెగ్యులర్గా చేసే బొబ్బట్టు కాకుండా ఒకసారి మీరు ఇది ట్రై చేయండి. పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. టేస్టీతో పాటు హెల్తీ కూడా కదా, ఇందాకే మనం బెనిఫిట్స్ కూడా చెప్పుకున్నాము. టేస్ట్ చాలా బాగుందండి. ఇంకా చల్లారిన తర్వాత ఇంకా సాఫ్ట్గా అనిపించాయి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ రాణి. నీ ద్వారా నేను ఒక న్యూ రెసిపీ అండ్ హెల్తీ రెసిపీ నేర్చుకున్నానని చెప్పచ్చు. యూట్యూబర్ అయ్యండి కూడా మీరు ఈ రెసిపీ షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాణి. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ నువ్వుల బొబ్బట్లు నేర్చుకున్నాము. ఈ బొబ్బట్లని ఒక్కొక్క మాండలికంలో ఒక్కోలా పిలుస్తూ ఉంటారు. పూరన్ పోలి అని, బొబ్బట్లని, భక్షాలని, నువ్వుల పోలీలని ఎవరు ఏ విధంగా పిలిచినా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. రెగ్యులర్గా చేసే బొబ్బట్టు కాకుండా ఒక్కసారి ఇది ట్రై చేసి మీరే చెప్తారు చాలా బాగుందని. వీడియో చూసాక ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు రిమైనింగ్ ఈ నువ్వుల పొడి ఉంది కదా, అందులో గీ యాడ్ చేసి లడ్డు ప్రిపేర్ చేసుకుందాం. రిమైనింగ్ ఉన్న పిండితో 5 లడ్డూలు అయ్యాయి. ఆల్రెడీ పాను హీట్ అయ్యి ఉంది కదా, ఒక 3 స్పూన్స్ యాడ్ చేస్తాను గీ. మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పొడిలో యాడ్ చేసేసి లడ్డు ప్రిపేర్ చేస్తాను. నువ్వుల బెనిఫిట్స్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.